దేవుని పేరిట అందరికీ వందనాలండి. ఈ దినము మనము పౌలు జీవితం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. పౌలు భూలోకంలో ఉన్నప్పుడు ఏ విధమైన జీవితం జీవించిండు, తర్వాత ఏ విధంగా పోరాడి విజయం సాధించిండు అనే విషయానికి వస్తే, పౌలు యేసు ప్రభు ఒకే దినములలో అంటే కాలంలో భూమిపై ఉన్నారు. తర్వాత పౌలు ఎట్లా చేసిండంటే, యేసు ప్రభు ఏమో మంచి బోధ బోధిస్తూ ప్రయాణాన్ని సాగదీసిండు. ఈ పౌలు సౌలుగా ఉన్నాడు. అప్పుడు తర్వాత ఏం చేసిండంటే, భూమిపైన ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారిని హింసించడం. సౌలు దినచర్య ఏంటి అంటే, అరే ఈరోజు మనము ఎవరిని పట్టుకుంటున్నాం, ఎక్కడున్నారు క్రైస్తవులు, వారిని మనం పట్టుకొని చెరసాలలో వేయాలి. రోమ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు చెరసాలలో లేసి వాళ్ళని చిత్ర హింసలు పెట్టడం, వాళ్ళు చనిపోయేంత వరకు వారిని వెంటాడడము అతని వృత్తి. ఒక దినము ఏమైందంటే, ఆ అపోస్తుల కార్యము 8:3 చూసుకుంటే, యూదుడు పౌలు ఒక తూర్పు పట్టణంలో ఒక యూదుడు పరిశ్రయుడు తన వృత్తి క్రైస్తవులను చంపడం, హింసించడం. బైబిల్ ప్రకారంగా పౌలు జీవితం సాక్ష్యం ఒక తను చెప్పిండు. అపోస్తుల కార్యం 22:4 చూస్తే, పౌలు తానే ఒప్పుకున్న మాటలు, నేను ఈ మార్గంలో ఉన్నప్పుడు పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేసి వారు చనిపోయే వరకు వారిని హింసించి తిని అని సాక్ష్యం చెప్పిండు. ఒక సందర్భంలో పౌలుగా మారిన తర్వాత సాక్ష్యం చెప్పిండు సౌలుగా ఉన్న జీవితం గురించి. తర్వాత పౌలుగా మారిన తర్వాత యేసు ప్రభు భూలోకంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఏం చేసిండంటే, మానవ జన్మంలో ఉన్నప్పుడు అన్నీ చేసి చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తా అని చెప్పిండు కదా. చనిపోయిండు, ఆయనకు సిలువేసిండ్రు, చనిపోయిన తర్వాత 3 రోజులకు లేచిన తర్వాత ఆయన భూలోకంలో అక్కడక్కడ తన శిష్యులకు కలిసి బోధిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఆ క్రమంలో ఏమైందంటే, తిరిగి లేచిన తర్వాత క్రైస్తవులు వెతుకుతూ, ఈయనెవరు, సౌలు దమస్కోకు పట్టణానికి బయలుదేరిండు. ఏమని, అక్కడ క్రైస్తవులు ఉన్నారంట, వారిని చంపడానికి తన మిత్ర బృందాన్ని తీసుకొని బయలుదేరిండు. గుర్రాలపైన మంచి యోధుడు, యవ్వనస్తుడు, చాలా బలాసురుడు. ఎక్కడ దొరికితే అక్కడ క్రైస్తవులంతా బలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది, దమస్కోలో ఉన్నారంట. అంతటా వెతికి చంపినాము, ఇంకా మిగిలి ఉన్నవారు ఎక్కడున్నారు అంటే దమస్కో పట్టణంలో ఉన్నారంట. అందుకని చెప్పి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళను బంధిస్తాము అని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారితోటి ఆర్డర్ తీసుకున్నాడు, పర్మిషన్ తీసుకొని దమస్కో పట్టణానికి దగ్గరికి పోయిండు. దగ్గరికి పోయి ఉన్నప్పుడు యేసు ప్రభు అతనికి ఒక మాదిరిగా కనబడ్డాడు. ఏ విధంగా అంటే, తాను దగ్గరికి పోయినప్పుడు దమస్కో పట్టణానికి ఒక తెల్లటి వెలుతురుతో సౌలుపై పడ్డాడు యేసు ప్రభు. ఇట్లా దర్శనం వచ్చాడు. అప్పుడు సౌలు కంటికి చూపు లేకుండా, ప్రయాణం లేకుండా కింద పడిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అని యేసు ప్రభు అతనితో మాట్లాడి,
భూలోకంలో చాలామందితోటి ఎవరితో నాతోటి మాట్లాడిండు అని అంటారు. ఎలా అంటారంటే తాను చేసుకున్న పనులను బట్టి, తనకైన పనులను బట్టి యేసుప్రభు నాకు ఈ విధంగా చేసిండు అని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటాం తప్ప కానీ మనతో నోటి మాటతో మాట్లాడినట్లుగా ఎవ్వరికి లేదు. భూలోకంలో యేసుప్రభు తిరిగినప్పుడు అతని శిష్యులే తప్ప ఎవ్వరు మాట్లాడలే. అప్పుడు మానవ అవతారంతో ఉన్నాడు దేవుడు. కానీ మానవ అవతారము లేనప్పుడు తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత సౌలుతోటి మాట్లాడిండు, నోటి మాటతోటి మాట్లాడిండు. సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు ఏమన్నాడు? ప్రభు నీవెవడవు ఎవ్వడవు అన్నాడు. ఆయన నీవెవడవు నాతో మాట్లాడుతున్నది అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? నీవు హింసిస్తున్నా, ఇక్కడ చూడండి అపోస్తుల కార్యం 9:3-6 వరకు చూసుకుంటే సౌలు దమస్కాకు సమీపించినప్పుడు ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు సౌలు నేల మీద పడెను. అప్పుడు యేసు ప్రభు సౌలా సౌలా అని పేరు పెట్టి పిలిచి నీవేళ నన్ను హింసించుచున్నావు అన్న మాటకు వినెను. అప్పుడు సౌలు ప్రభువా నీవెవడవని అడిగాను. అందుకు యేసు నీవు హింసిస్తున్న యేసును నేనే అన్నాడు. అపోస్తుల కార్యంలో 9:17-19 వరకు చూస్తే అక్కడే గుడ్డివాడాయను 3 దినములు ఉపవాసం నుండి అననీయ ద్వారా చూపు పొందెను. బాప్తీసం తీసుకున్నాడు. ఆ క్షణం నుండి సౌలు పౌలుగా మారిండు. అయితే యేసుప్రభు అక్కడ మాట్లాడిండు అతనితోటి. నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడే ఈయనకు దిమ్మ తిరిగింది. కంటికి కనిపించని దేవుడని, అతడు దేవుడే లేడని, నేను చంపుతుంటే మనుషులను నువ్వెట్లా తిప్పల పెడతావు అని చెప్పి తానే వచ్చి కంటికి కనపడకుండా మాట్లాడుతుంటే నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పి సౌలు నమ్మిండు. నమ్మిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అతని గురించి చాలా పత్రికలు రాసిండు. ఆయననే ఎన్నో కష్టాలు పడ్డాడు. నీవేళ నన్ను హింసిస్తున్నావంటే ఎంత బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పి అక్కడ తాను బాప్తీసం పొందిన తర్వాత అననీయ దగ్గరికి పోయిండు కదా, పోయి అక్కడ కంటి చూపు తీసుకున్న తర్వాత బాప్తీసం పొందిన తర్వాత పౌలుగా మారిండు. అనేక కష్టాలు అనుభవించిండు. ఉదాహరణకు చూడండి, యేసును హింసించిన చేతులతోనే యేసు సువార్తను ప్రపంచమంతటా మోసినవాడు ఆయనే. ఎవరు? పౌలు. సౌలుగా ఉన్నప్పుడేమో చాలా చిత్రహింసలు పెట్టిండు పిల్లలను. కానీ పౌలుగా మారిన తర్వాత ప్రపంచానికి మోసిండు యేసు ప్రభును. రోమా 1:15-16 చూసుకుంటే రోమా సామ్రాజ్యం అంతటా అతని అనగా దేవాలయములలో, వీధుల్లో, చెరసాలల్లో నేను సిగ్గుపడను అన్నాడు. చెరసాలలో ఈయన వేసిండు కదా మనుషులను, వాళ్ళ దగ్గరికి కూడా పోయి మీరు యేసు ప్రభుని నమ్ముండి అన్నాడు. గుళ్ళల్లా అక్కడక్కడ పోయి నేను చాలా కష్టపడ్డాను, నేను చాలామందిని తిప్పలు పెట్టినాను, కానీ నేను చేసింది తప్పే, నాకు సిగ్గు లేదు కనుక నేను సిగ్గుపడను, దేవుణ్ణి నమ్మండి, నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పి బోధించిండు. అందుకే నేను సిగ్గుపడను అన్నాడు. అపోస్తుల కార్యం 14:21-23 చూసుకుంటే కోరింతు, ఎసెస్, ఫిలిప్స్, తెసలోనియా వంటి ఎన్నో సంఘాలను పౌలు కట్టిండు. చాలా మటుకు ఏమవుతుందంటే మారి జీవిస్తూ ఉంటారు భూలోకంలో. కానీ
మనకు బాటలున్నట్లుగా జీవితానికి అనేక అడ్డంకులు సాతాను క్రియలు వస్తూనే ఉంటాయి. చాలాసార్లు దొడ్డి దారిలో పోతూ ఉంటాం, మళ్ళీ మంచి దారికి వస్తాం, మళ్ళీ ఈ దారిలో పోతూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం. అది మానవ సమాజం. అందుకే ఈయన పౌలుగా మారిన తర్వాత ఆయనను చాలాసార్లు దగ్గరకు పోయిండ్రు. సువార్తలల్లా ఆయన సువార్త చెప్పడానికి పోతే అమ్మ సౌలు వచ్చిండు అని చెప్పి పడి ఊరికిండ్రు. అప్పుడు ఏం చెప్పిండు తెలుసా? ఆగండి అన్నాడు. అన్నప్పుడు ఎక్కడోళ్ళు అక్కడిని ఆగిపోయారు. చూడండి, నేను కోపంతో ఉన్నప్పుడు మీరు నా మాటలు వింటున్నారు. నేను శాంతమైన దేవుని మార్గంతో మీకు దేవుని గురించి బోధిస్తే మీరు పరుగులు తీస్తున్నారు. ఎంతవరకు న్యాయము? నేను చేసినది తప్పే, నేను తప్పని ఒప్పుకొనుటకు మీ దగ్గరికి సిగ్గు లేకుండా వస్తున్నా అన్నాడు. అయితే కొరింథీ పత్రిక 11 అధ్యాయం 24-28 చూస్తే చాలాసార్లు 5 సార్లు యూదుల చేత కొట్టబడ్డాడంట. 5 సార్లు కొట్టబడ్డాడంట. 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడంట. ఒకసారి రాళ్లతో కొట్టిండ్రంట. 3 సార్లు ఓడ పగిలిపోయిందంట. ప్రయాణం అయిపోతుంటే ఓడ కూడా పగిలిపోయిందంట. ఎన్ని కదా అతనికి ఎంత. కానీ ఒక్కసారి మారిన సౌలు పౌలుగా మారిన తర్వాత ఇక తిరిగిపోలే. ప్రయాణమై అసలు వెనకకి తిరగలేడు. ఎన్ని కష్టాలు రాని యేసు ప్రభునే వెంబడించిన తప్ప ఇంకొక దారిలో పోలే. అందుకే 5 సార్లు యూదుల చేత దెబ్బలు తిన్నాడు. 3 సార్లు బెత్తములతో దెబ్బలు తిన్నాడు. ఒకసారి రాళ్లతో కొట్టిండ్రు. 3 సార్లు పడవ పగిలిపోయింది. అయినా ప్రవ్వా ఒకసారి ఎప్పుడో నాతోటి మాట్లాడినావు, ఇంకా నాకు ఇన్ని కష్టాలా నాయన అని అనలే. ఇది జరగవలసి ఉన్నది, నేను చేసిన శిక్షకు అనుభవించవలసి ఉన్నది అన్నాడు దేవుడు పౌలు. అందుకే అతని సాక్ష్యాన్ని మనము ఇప్పుడు చెప్పుకొని బతుకుతున్నాం. అతని జీవితాన్ని చరిత్రగా చెప్పుకుంటున్నాం. తనకు సాక్ష్యం ఏమన్నాడు తెలుసా? తిమోతి 4వ అధ్యాయం 7లో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని అన్నాడు. ఎట్లా తెలుసా? చాలామందివి ఇప్పుడు ఆయన దేవుని నమ్మినా నమ్మకపోయినా ఒక వ్యక్తి చనిపోయింది అనుకో, అతని సమాధికి మంచి పోరాటము పోరాడి తిని ఈ వాక్యం పెడతారు. అంటే దేవుణ్ణే నమ్మలేడు, నమ్మి ఉన్న ఈ కొడుకులు, ఈ అన్నదమ్ములు, పాలోళ్ళు, పక్కనోళ్ళు అందరు కలిసి ఆ పాస్టర్కి అడుగుతారు, అన్న నేను దేవుని వాక్యం పెట్టాలనుకుంటున్నా సమాధికి, ఏ వాక్యం పెట్టాలంటే ఈయన చెప్పాడు కదా పౌలు, లాస్ట్కి అలసిపోయాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తడముట్టించి తిని విశ్వాసము కాపాడుకోండి. అతనికి ఉన్నది అది. భూలోకంలో ఉన్నప్పుడు ఎంత సాహసం చేసిండో అంత సాహసం చేసి అలసిపోయిన తర్వాత చివరికి అన్నాడు ఆ మాట. మళ్ళీ నువ్వు దేవుని గుడి మెట్లెక్కకపోతివి, దేవుని విషయం ఇంటి వదిలేస్తివి, పొద్దుముకి కళ్ళు తాగితివి, బీరు తాగితివి, ఇంటికి వచ్చి పండుకుంటేవి, అవసరం అనుకుంటే కళ్ళతోటి చెడు చూపు చూస్తేవి, మంచి పోరాటం అని బొందకు పెట్టుకుంటేవి. ఎట్లయితుందయ్యా? నేను నిన్న హైదరాబాద్కి ఒకసారి పోయినా, ఒకే బొందలో 2 పెట్టిండ్రు, ఎందుకంటే అక్కడ జాగలేదు. అక్కడ చూస్తే మంచి పోరాటము పోరాడి తిని ఈ వాక్యం పెట్టితే ఆమె చనిపోయిన ఆమెకి ఏమున్నది తెలుసా? బొట్టున్నది. ఆమె పోరాడిందా? చనిపోయిన అన్యురాలు ఆమెకు కూడా ఆ ఇంట్లో కొడుకు మంచిగా దేవుని నమ్మినాడు ఉన్నాడు. నా తల్లికి ఏం చేయాలి? బొంద మీద మంచి వాక్యం పెట్టాలి. ఆమె జీవితం ఎక్కడన్నా పోలి, ప్రవ్వా పరలోక రాజ్యంలో నిన్ను చూస్తా. ఏం చూస్తావా? బొంద చూస్తావు. ఆమె ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు జీవితం జీవించింది. కొన్ని సందర్భాలలో పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? పలాని రాములన్న, నా పేరే చెప్తా, పలాని రాములన్న చచ్చిపోయిండు, అతని ద్వారా దేవుడు నీ మాతో మాట్లాడుతున్నాడు. ఇది మతం కాదు, మార్గము అంటారు. ఏం మార్గము?
మతము మార్గం వేరు వేరు. దేవుడు కూడా చెప్తున్నాడు ఓకే మార్గం. ఏమని చెప్తున్నాడు? పీనుగుతోటి సువార్త చేయమన్నాడు. నువ్వు చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే సువార్తపరంగా పోయి మంచిగా చెప్పి మంచి బోధ చేయి. ఏం బోధ? నీవు పాపక్షమాపణతో వెళుతున్నావు కనుక నీ దారి మంచిది కాదు. నీవు దేవుణ్ణి నమ్ముకో, పాపాలు ఒప్పుకో, బాప్తీసం తీసుకో. బాప్తీసం నీళ్ళలోనే ఎందుకు పెట్టిండు అంటే పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మనము పాపంతో ఉన్నాం. మన పాపాలు కడగబడాలి అంటానంటే పాపాలు ఏంటి? నా పాపాలు మొత్తం ముంచేస్తున్నా. ఏమిటో ముంచుతావు? మట్టిలో ముంచితే చచ్చిపోతావు, గాలి రాదు. కనుక దేవుడు నీళ్ళని పెట్టిండు. అలక మునుగుతాము తేల్తాము అని చెప్పి నీటి బాప్తీసం అని చెప్పి పాపాలను ఆ నీళ్ళల్లో ముంచేస్తాం. బయటికి వచ్చినప్పుడు మనము తల్లి గర్భము నుంచి మళ్ళీ వచ్చినట్లుగా రెండవ పుట్టుక పుట్టినట్లుగా మనం జీవించాలని ఆ మార్గంలో యేసు ప్రభు పెట్టిన మార్గం అది. అయితే చాలామంది బాప్తీసాలు తీసుకుంటాం, అన్నీ చేస్తాము. ఈ భూలోకంలో పక్కనున్న వారిని పోలిస్తే మన జీవితం తప్పున్నదని చెప్పి మనం కూడా వాళ్ళేంటనే పోతాం. అది సాగుతున్న జీవితం. ఆ జీవితానికి మనం ఏం చేస్తాం చచ్చిపోయిన తర్వాత అంటే రాములన్న చనిపోయాడు, ఇప్పుడు మారు మనసు వండుకో, క్షణం చాలు పరలోక రాజ్యంలో ఉంటావు, ఒప్పుకుంటే చాలు పరలోక రాజ్యంలో ఉంటావు. ఇది తప్పు. నేను పాస్టర్లకు అందరికీ చెప్తున్నా, చాలామంది బోధిస్తున్నప్పుడు కొన్ని ముచ్చట్లే చెప్తున్నారు, అది వదిలేస్తున్నారు. అది తప్పు. ఎవరైతే పాప జీవితంతో జీవించిండ్రో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే, పాపమని ఒప్పుకుంటే పరలోక రాజ్యానికి వస్తావు అని చెప్తున్నావు చూడు, అంతవరకే ఆపకు. తరువాత నీ జీవితం ఎలా ఉంది? బైబిల్కి వెళ్తున్నావా? చర్చికి వెళ్తున్నావా? వెళ్ళకొచ్చినావా? ఓడి వెళ్ళకొచ్చినావు. దేవుడు చెప్పిన మార్గంలో జీవిస్తున్నావా? పాపపు కట్టితో చూపులు చూస్తున్నావా? పాపపు శరీరంతో చెడు చేస్తున్నావా? అవి చేస్తే తప్పే కదా నాయన. నువ్వు పాపమని ఒప్పుకోచాలంటున్నావు కానీ పాపాన్ని నిర్ధారణ చేసి చెప్పకొచ్చిండ్రు మీరు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు మనుషులనే. అక్కడక్కడ భూకంపాలు వర్షాలు ఇచ్చి మనుషులను ముంచుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు చెప్పే పద్ధతి పూర్తిగా చెప్పు. చనిపోయినప్పుడే ఇక ఒప్పుకోసేస్తాడంటే వాడు ఒప్పుకుంటాడు. కానీ తెల్లారి పోయి అన్య దేవతలకు మళ్ళీ పూజ చేస్తాడు. పాపాలు ఒప్పుకున్న తర్వాత అన్య దేవతలకు పోయి పూజ చేయొద్దని నువ్వు చెప్పలేవు కదా. ఒప్పుకో అన్నావు, నేను ఒప్పుకున్నా అంతే అంటాడు. కనుక అది పద్ధతి కాదు. పాపం ఒప్పుకొని దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు జీవించు, అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు అని చెప్పి కరాకంటిగా చెప్పు. వాళ్ళు ఇష్టం ఉంటే మారతారు, లేకపోతే మారరు. అది దేవుడు చూసుకుంటాడు. చివరికి ఇంకోటి ఏమన్నాడంటే, పౌలు జీవితము అంత చెప్పిన తర్వాత అలసిపోయిండు కదా. ఏమన్నాడంటే, మానవులు అతన్ని శిక్షించిండ్రు, యథార్థంగా ఏ శిష్యుడు చావలేడు. పౌలు జీవితం ఎట్టున్నది తెలుసా? అక్కడక్కడ నీళ్ళని తీసిండు భూమి మీద ఉన్నప్పుడు. రకరకాలు యేసు ప్రభు ఏ విధంగా జీవితం జీవించిండో పౌలు కూడా అదే జీవితం జీవించిండు. కానీ యేసు ప్రభుకు అక్కడక్కడ కష్టాలు చివరికి స్టార్ట్ అయినాయి. కానీ పౌలుకు మొదట్లోనే దేవుణ్ణి నమ్మిన వెంటనే సౌలుగా పోయి పౌలుగా మారిన వెంటనే కష్టాలు స్టార్ట్ అయినాయి. వెంటనే అతనికి దెబ్బలు కొట్టి రకరకాలుగా తిప్పలు పెట్టిన మనం తెలుసుకుంటాం. లాస్ట్కు అతనికి కూడా సిలువ వేసిండ్రు. సిలువ ఎట్లేసిండ్రు తెలుసా? యేసు ప్రభుకి వేసినట్లే ఏతముండి అని చెప్పి అతనికి సిలువేయడానికి చూస్తే అతడు ఏమన్నాడు తెలుసా? నేను అంతటి యోగ్యుడిని కాను, నాకు ఆ సిలువ వేయడంకు అర్హత లేనోని కనుక యేసు ప్రభుకు తల పైకేసి సిలువ వేస్తే పౌలుకు తల కిందులు వేసి సిలువ వేయమని చెప్పి తానే కోరిండు. సిలువ వేస్తున్నారు, ఎట్లయినా తప్పదు నాకు మీ శిక్ష. కానీ దేవుని మార్గంలో వేస్తే అతనితో నన్ను పోలుస్తారేమో, అందుకని చెప్పి నన్ను దేవునితో పోల్చకండి.
అతనికి నేనెక్కడా, అందుకని చెప్పి నా తలను కిందికి వేలాడదీస్తూ సిలువ వేయమని చెప్పి బాధపడుతూ చెప్పిండు. అందుకే పౌలును తలకిందులు వేసి సిలువ వేసిరు. ప్రియా మిత్రులారా, ఈ వాక్యంలో కొన్ని ప్రారంభంలో అటు ఇటు ఉన్న భాషలో తేడాలున్నా సారాంశం ఒక్కటే. ఏదంటే నీవు దేవుణ్ణి నమ్ము, పద్ధతిగా జీవించు. కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడని అనుకో. సాతానుకు జాగియక్. ఎందుకంటే సాతాను చాలా తెలివైనోడు, మనల్ని పట్టుకుంటే వదలడు. అనేక కష్టాలలో మనం జీవిస్తూ ఏం చేస్తాం తెలుసా? వదిలిపోతాం, ఉండాం. నేను కూడా చాలాసార్లు మా మాణిక్యాక క్వశ్చన్లు వేస్తాం. ఏమని? ఉన్నాడాక దేవుడు, నేను దేవుని గురించి పోరాడుతుంటే చాలాసార్లు నాకు కష్టాలు ఏర్పడుతున్నాయి అక్క, ఏందో ఏమో ఈ సాతాను అంట. తప్పేనాది. ఎందుకంటే ఈ కష్టాన్ని ఎదిరిస్తేనే కదా నీకు పరలోక రాజ్యం ఉన్నది అని చాలాసార్లు మీరు గమనించి చూడండి. క్రైస్తవులకు పిల్లలకు ఉన్నంత కష్టం వేరేలకు ఉండదు. అందుకే సాతాను అంటాడు, నిన్ను దేవుణ్ణి చేస్తా, నువ్వు దా, నేను చెప్పింది ఇను అంటాడు. ఎందుకు? దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావు కనుక వద్దు అంటాడు సాతాను. అది కాదు, మనకు మంచి మార్గంలో వెళ్ళు, మంచిగా జీవించు, దేవుని మార్గం చెప్పినట్లు నీ పిల్లలను పోషించు, మంచి మార్గాన్ని చూపుతూ జీవించు. లాస్ట్కు పౌలును తలకిందులు చేసి వేదాలు తీసినప్పుడు కూడా ఆ సమాధులు ఎక్కడ పెట్టినరో ఏం చేసినరో నాకు తెలియదు. మరికొన్ని విషయాలు తర్వాత తెలుసుకుందాం. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్.